హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వెజిటేబుల్ రైస్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్: పుదీనా, టమాటో, క్యారెట్, పొటాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్. ఇది కొంచెం చాలండి, సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటోను కూడా సేమ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉన్నా కూడా పర్వాలేదండి, సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ని తీసుకొని పీల్ చేసేసి పక్కన పెట్టేసి, మళ్ళీ పొటాటోని తీసేసి అది కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. క్యారెట్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. రౌండ్ కట్ చేస్తేనే అన్నంలోనూ టేస్టీగా అనిపిస్తాయండి. మళ్ళీ చిన్నగా కట్ చేసినామంటే క్యారెట్ అనేది అన్నంలో స్మాష్ అయిపోతుంది. ఇలా రౌండ్ స్లైసెస్ కట్ చేస్తే అన్నంలో చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు పొటాటోని చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి, తర్వాత కొంచెం బటర్ వేసినామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం బటర్ వేసినామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ లేదు అంటే కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు: మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి, తర్వాత ఆనియన్స్, టమాటో, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి, దాని తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసేసి బాగా కలపాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి, తర్వాత పుదీనా వేసుకోవాలండి. పచ్చిదే పుదీనా వేసేస్తే చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు కస్తూరి మేతి కూడా కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూను కారం వేస్తే, అలాగే నేను ఇప్పుడు చూపించాను కదా కొత్తిమీర పేస్ట్, అది వేయాలండి. దాని తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, సాంబార్ పౌడరు వెజిటేబుల్ రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం వేసేసి, ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ దాంట్లోకి వేసేసి కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఆ గ్లాస్తో 1.5 కప్పు బియ్యం తీసుకున్నాను. 1.5 కప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసేసినామంటే బాగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చాయంటే అయిపోతుంది వెజిటేబుల్ రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.